నెల్లూరు నగరం స్థానిక 9వ డివిజన్ నవాపేట తదితర ప్రాంతాల నుంచి రూప్ కుమార్ నాయకత్వంలో యువ నాయకులు పొడమేకల సురేష్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూప్ కుమార్ నాయకత్వంలో ఎఫ్సిఐ కాలనీ, నజీర్ తోట ప్రాంతాల నుంచి స్థానిక యువతతో 600 బైకులతో బైక్ ర్యాలీ నిర్వహించినట్లుగా తెలియజేశారు. ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం రూప్ కుమార్ నాయకత్వంలో నారాయణ మరియు విపిఆర్ల గెలుపుకు కృషి చేస్తామని సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సురేష్ కు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నమస్కారం అండి. ఈరోజు మేము 9వ డివిజన్ ఎఫ్సిఐ కాలనీ, నజీర్ తోటకు సంబంధించి 500 కుటుంబాలు మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము. రూపొంద నాయకత్వంలో మేమందరం కూడా ఒక 500 కుటుంబాలు భారీగా చేరికలతో ఈరోజు పార్టీలో బైక్ ర్యాలీతో ఒక 500 నుంచి 600 బైకులతో ఇక్కడి నుంచి నవాపేట సెంటర్ నుంచి భారీ ర్యాలీతో భారీగా మేము రూపొంద నాయకత్వంలో పనిచేసేదానికి ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం రూపొంద నాయకత్వంలో ఖచ్చితంగా మేము అందరం దగ్గరుండి ముందుండి పోరాడి అన్న నాయకత్వాన్ని నిలబెట్టి నారాయణ గారికి, విపిఆర్ గారికి, రూపన్న గారికి అందరికీ వెన్నుదన్నుగా ఉండి మా వంతు సహాయ సహకారాలు అందించి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా గెలుపునందించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలండి. పొడమేకల సురేష్, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, గతంలో